ఏప్రిల్ ఈ నెల భారతీయులందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్లో భారత్ కన్నీరు పెట్టిన మాసం. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి మరో 20 రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. ఈ విషాదాన్ని భారత్ మరిచిపోయిందనుకుంటున్న పాకిస్తాన్ మరో దుస్సాహసానికి సిద్ధమవుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ దాడికి పాల్పడితే ధీటుగా సమాధానమిస్తామని స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు 22 గంటల పాటు కోకర్నాగ్ అడవుల్లోంచి బైసరన్ లోయ వరకు ట్రెక్కింగ్ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. ఏప్రిల్ 2026లో మరో పహల్గామ్ తరహా దాడికి పాకిస్తాన్ సన్నద్ధమైందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, IMF ఒత్తిడి, ధరల పెంపుతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ ఆగ్రహాన్ని మళ్లించేందుకు భారత్పై దాడికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లో పాక్ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉండడంతో ఈ సమయాన్ని వాడుకుందామని పాక్ భావిస్తోంది. తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఒక VVIP పెళ్లిలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు పాక్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు బయటపడింది. షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ పెళ్లికి హాజరయ్యారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కుమారుడు తలహర్ సయీద్ కూడా హాజరయ్యాడు. రాణా సనావుల్లా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీలు, మంత్రులు తహలార్ సయ్యద్తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. హఫీజ్ సయ్యద్ను 31 ఏళ్ల జైలు శిక్ష పేరుతో జైలులో పెట్టినా అడిగిన ప్రతిసారి బెయిల్ ఇస్తూ పాక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి ప్రోత్సాహమిస్తోందని ఈ సంఘటన నిరూపిస్తోంది. రక్షణ వర్గాల సమాచారంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పందిస్తూ పాకిస్తాన్ భారత్పై దాడికి పాల్పడితే దానికి ధీటుగా మరింత కఠినంగా సమాధానమిస్తాం, మా సైన్యం సిద్ధంగా ఉంది అని ప్రకటించారు. మరోవైపు భారత్ జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నిఘాను పెంచింది. ఉగ్రవాద కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. సైనిక సిద్ధతను పెంచింది. అమెరికా చెందిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ 2025 డిసెంబర్లో విడుదల చేసిన నివేదికలో 2026లో భారత్ పాక్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు జరగనున్నాయి. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, ఆయుధాలు పోటీ ఇందుకు కారణం అని తెలిపింది. భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ను హోల్డ్లో పెట్టామని, అవసరమైనప్పుడు 2.0 మొదలు పెడతామని హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ కుట్రలు ఏమైనా సరే భారత్ అప్రమత్తంగా ఉంది. 2025 పహల్గామ్ దాడి తర్వాత భారత్ సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాద కదలికలపై నిరంతరం నిఘా ఉంది. పాకిస్తాన్ మరో దుస్సాహసానికి పాల్పడితే 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కంటే కఠినమైన సమాధానం సిద్ధంగా ఉంటుందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.